హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి. రేపు 13వ తేదీ మార్చ్ 2026 నిఫ్టీ యొక్క మూవ్‌మెంట్ ఎలా ఉండబోవచ్చు? ఏ వాల్యూ దగ్గర ఓపెన్ అయితే మార్కెట్ అప్ సైడ్ సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఏ వాల్యూ దగ్గర ఓపెన్ అయితే మార్కెట్ డౌన్ ట్రెండ్ సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని మాట్లాడుకుందాం. యెస్టర్‌డే కూడా మనము 23,694 దగ్గర ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయింది. ఒకవేళ మార్కెట్‌గా ఈ 23,694కి బిలో గ్యాప్ డౌన్ అయితే ఇలా డౌన్ సైడ్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని మాట్లాడుకున్నాం. అలాగే 23,600 1 సెకండ్ అండి. 23,694 ఎబోవ్ ఓపెన్ అయినా కానీ, లేదా ఇక్కడ సస్టైన్ అయినా ఇక్కడి నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని మాట్లాడుకున్నాం. సో, మనకు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందంటే కరెక్ట్‌గా 23,964కి బిలో ఓపెన్ అవ్వడం జరిగింది. కంటిన్యూ డౌన్ సైడ్‌కైతే ఫాల్ అయిందనమాట. సో, కంటిన్యూ డౌన్ సైడ్‌కి ఫాల్ అయింది. సో, డబుల్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ బేస్ మీద ఈరోజు మనకేమైంది, బేరిష్ క్లిక్కర్ ప్యాటర్న్ యాక్టివ్ అయిందనమాట. సో, బేరిష్ క్లిక్కర్ ప్యాటర్న్ యాక్టివ్ అయిన తర్వాత ఇక్కడ ఏ విధమైన సబ్జెక్ట్ మనకి యాక్టివ్ అవుతుందంటే, ఎప్పుడైతే బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ యాక్టివ్ అయిందో, ఐ మీన్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయిందో, ఫస్ట్ క్యాండిల్ ఒకవేళ ఈ విధంగా డౌన్ సైడ్‌కి క్లోజ్ ఇస్తే, దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఏమవ్వాలండి, ప్రీవియస్ క్యాండిల్ కన్నా బిలో క్లోజ్ అవ్వాలి. ప్రీవియస్ క్యాండిల్ కన్నా బిలో క్లోజ్ అవ్వాలి. బట్ ఇక్కడ అలా జరిగిందా అంటే అలా జరగలేదు. బట్ ఇక్కడ అలా జరిగిందా అంటే జరగలేదండి. ఏమండి, ఫస్ట్ క్యాండిల్‌కి క్లోజింగు కన్నా సెకండ్ క్యాండిల్ క్లోజింగ్ ఏమైంది? అబోవ్ క్లోజ్ అయిందనమాట. సో, ఈ విధంగా కంటిన్యూ క్లోజ్ అయింటే ఏం చేయొచ్చు? మనం బేరిష్ ట్రెండ్‌ని ఎక్స్‌పెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ అలా జరగలేదు. ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ కన్నా సెకండ్ క్యాండిల్ క్లోజింగ్ దీనికన్నా అబోవ్ క్లోజ్ అయిందనమాట. ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ కన్నా అబోవ్ క్లోజ్ అయింది. ఓకేనండి. దాని తర్వాత మార్కెట్‌ని మనం క్లియర్‌గా గమనించినట్లయితే నిన్న కూడా 23,694 ఒకవేళ దీన్ని అబోవ్ సస్టైన్ అయితే అప్‌సైడ్ చూసే ఛాన్స్ ఉంటుందని మాట్లాడుకున్నాం. లేదు ఈ వాల్యూకి బిలో సస్టైన్ అయితే డౌన్ సైడ్‌కి ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయని మాట్లాడుకున్నాం. సో, మార్కెట్ ఇక్కడి నుంచి రెస్పెక్ట్ చేస్తూ ఫస్ట్ ఈ వాల్యూని ఇక్కడ టచ్ చేయడం జరిగింది. అగైన్ ఇక్కడి నుంచి కంటిన్యూ ఫాల్ అయితే ఇచ్చిందండి. అగైన్ ఫాల్ అయితే ఇచ్చిందనమాట. ఎప్పుడైతే మళ్ళీ ఈ వాల్యూకి అబోవ్ సస్టైన్ అయిందో అప్ సైడ్ మూవ్‌మెంట్ జరిగింది. బాగా గమనించినట్లయితే అగైన్ ఇదే వాల్యూని సపోర్ట్‌గా రెస్పెక్ట్ చేస్తూ ఆల్మోస్ట్ మళ్ళీ ఇక్కడి వరకు కూడా సపోర్ట్‌గానే రెస్పెక్ట్ చేస్తూ ఫైనల్‌గా ఇక్కడి వరకు మార్కెట్ అయితే ర్యాలీ అవ్వడం జరిగింది. 23,840 వరకు ర్యాలీ జరిగి కంటిన్యూ మళ్ళీ అగైన్ ఫాల్ అయింది. ఫైనల్‌గా ఏమైందండి, 23,694కి బిలోనే మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో, ఇక్కడికి ఈరోజు ట్రేడింగ్ అనేది కంప్లీట్ అయింది. సో, రేపటి గురించి ఆలోచించినట్లయితే ఫస్ట్ రేపు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ విధంగా అప్ సైడ్‌కి మూవ్ అవుతుంటే 23,694 అనేది మనకేమవుతుంది, మొదటి రెసిస్టెన్స్ అవుతుంది. సో, ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్‌ని కంటిన్యూగా బ్రేకౌట్ అయ్యి ఇలా సస్టైన్ అయితుంటే నెక్స్ట్ మనకేమవుతుందండి, 23,840 వరకు టార్గెట్ ఎక్స్‌పెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎక్స్‌పెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అక్కడి వరకు వెళ్తుందా అంటే అక్కడ ఫార్మ్ అవుతున్నటువంటి క్యాండిల్స్‌ని వాచ్ చేస్తూ ఉండాలండి. క్యాండిల్స్‌ని అర్థం చేసుకోగలగాలి. ప్యాటర్న్స్‌ని కూడా అర్థం చేసుకోగలగాలి. సో, రైట్ అండి. సో, ఇది మేక్ ఆర్ బ్రేక్ జోన్ అనమాట. దీని అబోవ్ సస్టైన్ అయితే అప్ సైడ్ చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రైట్. ఒకవేళ గ్యాప్ అప్ అయిందనుకుందాం. సో, ఒకవేళ గ్యాప్ అప్ అనేది ఎక్కడ జరిగింది? గ్యాప్ అప్ ఈ రేంజ్‌లో ఎక్కడైనా జరిగినట్లయితే 23,694కి అబోవే ఉంది కాబట్టి బై డిఫాల్ట్‌గా ఈ వాల్యూ మనకేమవుతుంది, సపోర్ట్ అవుతుంది. దీని అబోవ్ సస్టైన్ అయితే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా గ్యాప్ డౌన్ అయ్యింది. అలా కాకుండా గ్యాప్ డౌన్ అయింది. ఆ గ్యాప్ డౌన్ అనేది సపోర్ట్‌కి బిలో అయిందనుకోండి. ఈ సపోర్ట్‌కి బిలో గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ ఈ విధంగా అప్ సైడ్‌కి మూవ్ అవుతుంటే ఏదైతే ఇది సపోర్ట్‌కి ఆల్రెడీ బిలో గ్యాప్ డౌన్ అయింది కాబట్టి ఇదే సపోర్ట్ మనకి ఇక్కడ ఏమవుతుంది, రెసిస్టెన్స్‌గా వర్క్ అవుతుంది. బాగా గమనించండి. ఎక్కడ మార్కెట్ క్లోజ్ ఇచ్చింది, నెక్స్ట్ డే ఎక్కడ ఓపెన్ అవుతుంది అనే దాన్ని బట్టి ట్రేడింగ్‌లో మొత్తం సెటప్ అంతా చేంజ్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకవేళ ఈ సపోర్ట్‌కి బిలో ఓపెన్ అయితే ఈ సపోర్టే మనకు మార్కెట్ ఈ విధంగా అప్ సైడ్‌కి మూవ్ అయ్యేటప్పుడు ఇది రెసిస్టెన్స్‌గా వర్క్ అవుతుంది. అలాంటి టైంలో ఈ వాల్యూని కంటిన్యూ బ్రేకౌట్ ఇచ్చి సస్టైన్ అయితే నెక్స్ట్ ఇక్కడ సస్టైన్ అయితే ఫస్ట్ టార్గెట్ మళ్ళీ ఏం చేస్తామంటే 23,632 వరకు చూస్తాము. ఇది కూడా కంటిన్యూ
సస్టైన్ అయిందన్నట్టే. ఇక్కడి నుంచి కంటిన్యూ సస్టైన్ అయితే మళ్ళీ ఎక్కడి దాకా చూసే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా 23,694 వరకు చూసే ఛాన్స్ ఉంటుంది. ఓకే అండి. సో, ఈ విధంగా మార్కెట్ గ్యాప్ అప్ గురించి మాట్లాడుకున్నాం. గ్యాప్ డౌన్ గురించి మాట్లాడుకున్నాం. ఫ్లాట్ ఓపెన్ అయితే ఎక్కడెక్కడ వాల్యూస్ ఎలా ఉంటాయనే విషయాన్ని మాట్లాడుకున్నాం. సో, రేపటికి ఇంపార్టెంట్ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయో మనకు అర్థమైందనమాట. ఒకసారి ప్యాటర్న్ బేస్ మీద ఇప్పుడు హారిజంటల్ బేస్ మీద మనం మాట్లాడుకున్నాము. ప్యాటర్న్ బేస్ మీద మార్కెట్‌లో ఇంపార్టెంట్ ప్యాటర్న్ ఏదైనా ఫార్మ్ అయిందా లేదా అనే విషయాన్ని ఇక్కడ ఒకసారి డిస్కస్ చేసుకుందామండి. ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ ఏమైనా ఫార్మ్ అయినాయా లేదని. ఓకే అండి. మార్నింగు లైవ్‌కి రాలేకపోయాం. ఇదోండి. మార్నింగ్ ఏమైంది మార్కెట్ ఈ విధంగా ఒక ప్యాటర్న్‌లో ఉండిపోయిందనమాట. సో, మార్నింగు ఈ ప్యాటర్న్‌లో మార్కెట్ ఉంది. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ యొక్క లో బ్రేక్ అయిందో, ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ యొక్క లో బ్రేక్ అయిందో, అలాగే ఏదైతే బ్లాక్ కలర్‌లో మనకి వాల్యూ కనిపిస్తుందో, దీన్ని కూడా డౌన్ సైడ్‌కి బ్రేక్ అయిందనమాట. సో, అప్ ట్రెండ్ ప్యాటర్న్‌ని బ్రేక్ అయ్యి డౌన్ సైడ్‌కి ఫాల్ అయింది. ప్రెజెంట్ ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అయిందనే విషయాన్ని గమనిద్దామండి. ఇప్పుడేమవుతుంది మార్కెటు అప్ ట్రెండ్ నుంచి ఈ విధంగా డౌన్ ట్రెండ్‌లో చేంజ్ అయిపోయింది. సో, రెడ్ కలర్‌లో మీకు ఇండికేట్ చేసి చూస్తున్నాను. ఇప్పుడు ఈ ప్యాటర్న్‌లో ఉన్నంత సేపు కూడా మనకు డౌన్ ట్రెండే అవుతుంది. ప్యాటర్న్‌లో ఉన్నంత సేపు డౌన్ ట్రెండ్ అవుతుంది. బాగా గమనించండి. ఇక్కడ ఒక సపోర్ట్ వస్తుంది. ఈ సపోర్ట్ దగ్గర మార్కెట్ సస్టైన్ అయితే అప్ సైడ్‌కి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ సపోర్ట్ దగ్గర మార్కెట్ సస్టైన్ అయితేనే అప్ సైడ్‌కి మూవ్ అవుతుంది. లేదు ఈ సపోర్ట్ దగ్గరకొచ్చినప్పుడు కూడా కంటిన్యూ ప్యాటర్న్‌లోనే ఈ విధంగా డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంటే ఇది ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ విధంగా డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంటే, ఇలా మనకు ప్యాటర్న్ యాక్టివ్ అవుతుందండి. అర్థమవుతుంది కదా! ఒకవేళ ట్రెండ్ ఎప్పుడు రివర్స్ అవుతుందంటే, ట్రెండ్ ఎప్పుడు రివర్స్ అవుతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సో, ఇలా ప్యాటర్న్‌లో మార్కెట్ కంటిన్యూ డౌన్ సైడ్‌కి వస్తున్నప్పుడు, ఇలా ఎప్పుడైతే ప్యాటర్న్ యొక్క హైని బ్రేక్ చేసి, ఈ విధంగా సస్టైన్ అవుతుందో, అప్పుడేమవుతుంది మనకు ఇక్కడి నుంచి ప్యాటర్న్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ప్యాటర్న్ బేస్ మీద చూసుకున్నాం. హారిజంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ మీద చూసుకున్నాం. 23,694 మనకు మేక్ ఆర్ బ్రేక్ జోన్ అవుతుంది. దాని అబోవ్ సస్టైన్ అవుతుందా రేపు? లేదా దాని అబోవ్ గ్యాప్ అప్ అవుతుందా? లేదా 23,650కి బిలో మార్కెట్ రేపు క్లోజ్ అవుతుందా? లేదా ఈ ప్యాటర్న్‌లో కంటిన్యూ డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుందా? అనే విషయాన్ని మనం క్లియర్‌గా రేపు వాచ్ చేద్దాం. మార్కెట్ ఎటు ఓపెన్ అయినా అన్ని రకాలుగా మనం ప్రిడిక్షన్ అయితే చేసుకున్నాం కాబట్టి కన్‌ఫ్యూజన్ అవ్వకుండా ఏ లెవెల్స్ దగ్గరొచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ చేయడానికి ట్రై చేసుకోండి. మిడిల్‌లో ఎక్కడ కూడా ట్రేడ్ అనేది తీసుకోకండి. మిడిల్‌లో ఎక్కడ కూడా ట్రేడ్ అనేది తీసుకోకండి. థాంక్ యూ ఫ్రెండ్స్. మనం చేస్తున్న సబ్జెక్ట్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.